హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుధా థింగ్స్. నేను సుధా. చాలామంది ఆడవారికి వచ్చే ఒక ధర్మ సందేహం అండి. వంట చేసి స్నానం చేయాలా? స్నానం చేసి వంట చేయాలా? పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని వంట చేసేస్తారు. తర్వాత ఫ్రెష్‌గా ఉంటుందని పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తారు. పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసే అలవాటు మానుకోండి. అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు. ఇప్పుడు కుదరదు కదా! నాకు వీలవ్వదు. ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టండి. మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలి అనుకుంటే తప్పక చేయగలం. కొంతమంది అడుగుతుంటారు, ఆడవారు అగ్నిహోత్రం చేయకూడదా అని. ప్రతిరోజు ఆడవాళ్ళు పొయ్యి వెలిగించడం అంటే ఏంటండి? అగ్నిహోత్రం కాదా? కాకపోతే ఏంటంటే, మనం స్నానం చేయకుండా పొయ్యి వెలిగిస్తాం కాబట్టి అగ్నిహోత్రం చేశామనే భావన మనకి కలగదు. స్నానం చేసి, పొయ్యి వెలిగించి, వంట చేసి, దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తే ఎంత పుణ్యం అండి! ఎంత ఆరోగ్యం! అది పిల్లలు తిన్న అమృతంతో సమానం. వారికి వంట పడుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి వీలు చేసుకొని స్నానం చేసే వంట చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.